నమస్తే. ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కి పడేలా చేసినటువంటి సంఘటనలు, భార్యలు భర్తలను మట్టుపెడుతున్నటువంటి సంఘటనలు, చిన్న చిన్న వాటికే మనస్తాపం చెంది కట్టుకున్నటువంటి భర్తలని కడతేర్చినటువంటి సంఘటనలు మనం చూసాం. మరో పక్కన వివాహేతర సంబంధాలతో భర్తని అంతం చేసినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనబడ్డాయి. మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు కనబడ్డాయి. నేడు ఢిల్లీలో ఓ సంఘటన చూస్తే ఒక భయభ్రాంతులకు గురి చేసేలాగా, పెళ్ళిళ్ళు అంటేనే భయపడేలాగా ఈ సంఘటన కనపడతా ఉంది. వివాహేతర సంబంధంతో 3 ముళ్ళతో ఒకటైనటువంటి జంట 7 అడుగులు నడిచి కలకాలం తోడుంటారని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్య భర్తని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఉదాంతం. మరో పక్కన నమ్మించేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి పోలీసుల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి వివరాల్లోకి చూస్తే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కు చెందినటువంటి సుస్మిత, అలాగే కరుణ్ దేవ్, ఇద్దరు భార్యాభర్తలు. 10 ఏళ్లుగా వాళ్ళు ఒకటైపోయిన 10 ఏళ్లుగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కు చెందినటువంటి సుస్మిత, కరుణ్ దేవ్ ఇద్దరు భార్యాభర్తలు 10 సంవత్సరాలుగా పచ్చగా ఉన్నటువంటి ఆ కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. వరుసకు బావ అయినటువంటి రాహుల్తో ఏర్పడ్డటువంటి వివాహేతర సంబంధంతో ఎట్లయినా భర్తని అంతం చేస్తే తన వివాహేతర సంబంధానికి ఇక అడ్డు ఉండడు, తాము ఆడిందే ఆటగా, తాము చేసిందే జల్సాగా గడపొచ్చన్నటువంటి ఉద్దేశంతో కట్టుకున్నటువంటి భర్తని అంతం చేయడం జరిగింది. ఒక పక్కన కట్టుకున్నటువంటి భర్తని అంతం చేసి మొసలి కన్నీళ్లు కారుస్తూ బంధువులనంతా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారి ఆమె తన భర్తని ఏ విధంగా చంపిందో ఒకసారి చూస్తే నిజంగా ఈ విధంగా సైతం లైవ్లో తన ప్రియుడితో చాటింగ్ చేసుకుంటూ ఏ విధంగా చంపాలి, ఎట్లా చంపాలి, ఏ విధంగా బంధువులతోటి నమ్మించాలి, ఏ విధంగా యాక్టింగ్ చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇన్స్టాగ్రామ్లో తన ప్రియుడు అయినటువంటి రాహుల్తో చాటింగ్ చేస్తూ భర్త కొన ఊపిరితో కొట్లాడుతుంటే చివరి దశలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తూ సంతోషిస్తూ నవ్వుతూ తన ప్రియుడైనటువంటి రాహుల్ తోటి ఇంకా ఏ విధంగా చంపాలి, ఇంకా తొందరగా చనిపోవాలంటే ఏం చేయాలి అంటూ తన ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుంటూ వీడియో కాల్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసిందట. అంటే ఒక దుర్మార్గురాలు చేసేటువంటి వ్యవహార శైలి ఇక్కడ సుస్మిత మనస్తత్వంలో కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఆమె చేసినటువంటి చాటింగ్ చూసినట్టయితే కళ్ళు బయర్లు కనబడతా ఉంటాయి. ముందుగా తన భర్త అయినటువంటి కరుణ్ దేవ్కి ఏ విధంగానైనా కానీ తనని మట్టు పెట్టాలి, ఏ విధంగానైనా కానీ అంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాహుల్తో, తన ప్రియుడైనటువంటి రాహుల్తో చర్చలు జరిపి ఏ విధంగానైనా కానీ అనుమానం రాకుండా చంపాలంటే నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలి, దాని తర్వాత ఎవరికి అనుమానం రావద్దంటే కరెంట్ షాక్తో చనిపోయినట్టుగా సృష్టించాలి, నమ్మించాలి అని చెప్పేసి రాహుల్ తన ప్రేయసి అయినటువంటి సుస్మితకి పూర్తిగా చెప్పడం జరిగింది. జూలై 13వ తేదీ రాత్రి తన భర్త తినే అటువంటి అన్నంలో 15 నిద్ర మాత్రలు ఇచ్చి చంపేందుకు ప్రయత్నం చేసింది. చాలాసేపటైన తర్వాత కూడా కరుణ్ దేవ్ తన భర్త చనిపోకపోవడంతో ఇమ్మీడియట్గా ఫోన్లో వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి తన ప్రియుడైనటువంటి రాహుల్కి ఇంతసేపు అవుతుంది, 2 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ అవుతుంది, ఇప్పటి వరకు సైతం కూడా తన భర్త చనిపోవడం లేదు, నాకేదో భయం అవుతుంది, ఇంకేం చేయాలి అంటూ ఇన్స్టాలో ఇంకా సలహాలు చెప్పంటూ తన ప్రియుడైనటువంటి రాహుల్ని పదే అడగడం, దానికి అనుగుణంగా రాహుల్ ఏ విధంగా చంపాలి, ఇంకా ఏ విధంగా తొందరగా చనిపోవాలంటే ఎటువంటి వాడితే ఇంకా ఈజీగా చనిపోతాడన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో అక్కడి నుంచి సలహాలు సూచనలు అందిస్తూ కరుణ్ దేవుని ఇద్దరు కలిసి మట్టు పెట్టినటువంటి సంఘటన. తను నిద్ర మాత్రలు ఇచ్చినప్పటికీ చనిపోకపోవడం, దాని తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని టాబ్లెట్స్ని ఒకేసారి కలిపి వేయాలని చెప్పేసి రాహుల్ సూచించడం, దాని తర్వాత నాకు భయం వేస్తుంది రాహుల్,
నువ్వు వచ్చి చంపేయి, ఇక్కడ నాకేదో భయం అవుతుంది, ఇంకా నీ సహాయం ఉన్నట్టయితే ఉంటే ఇంకా ఇద్దరం కలిసి ఈజీగా చంపేయవచ్చు అని చెప్పేసి ప్రియుడైనటువంటి రాహుల్ని వేడుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా రాహుల్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ తాను చనిపోకపోతే ఇంట్లో కరెంటు పెట్టేయి, కరెంటు షాక్ పెట్టేసి చంపేయి అని చెప్పేసి రాహుల్ సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక భర్తని ఈ విధంగా నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసేటువంటి ప్రయత్నం, తాను చనిపోకపోవడంతో మరోసారి తన భర్తకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసినటువంటి ఉదాంతం. దాని తర్వాత కొర ఊపిరితో కరెంట్ షాక్ పెట్టిన తర్వాత సైతం కూడా కొంత కొర ఊపిరితో ఉన్నటువంటి ఆ సందర్భంలో బంధువులని నమ్మించాలన్నటువంటి ప్రయత్నం చేసి ముసలి కన్నీరు కారుస్తూ ఇరుగు పొరుగురు వారిని పిలిచి తన భర్తకి కరెంట్ షాక్ తగిలింది, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు ఆయనే కరుణ్ దేవ్ మరణించడం జరిగింది. ఈ మరణాన్ని సైతం కూడా చూచి ఏదైతే ముసలి కన్నీళ్లు కారుస్తూ నమ్మించేటువంటి ప్రయత్నం, తన భర్తకి కరెంట్ షాక్తోనే చనిపోయిండు అని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి సక్సెస్ అయింది. కానీ ఏదైనా నిజం ఖచ్చితంగా ఏదో రోజు తేలుస్తుంది, నిజం ఏదో రోజు బయటపడుతుంది. అదేవిధంగా 13వ తారీఖు జూలై 13వ తారీఖు చనిపోయినటువంటి కరుణ్ దేవుని అందరూ కూడా తన బంధువులంతా సైతం కరెంట్ షాక్ తోటే చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా నిర్ధారించుకోవడం జరిగింది. కానీ దాని తర్వాతనే అసలైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. కరుణ్ దేవ్ చనిపోయింది ప్రమాదవశాత్తు జరిగినటువంటి కరెంట్ షాక్తో కాదు, కావాలని చేసినటువంటి కరెంట్ షాక్తో చనిపోయిందని చెప్పి బంధువులందరూ కూడా ఒక పక్కన కరుణ్ దేవ్ భార్య అయినటువంటి సుస్మిత ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా తన ప్రవర్తనలో మార్పు వచ్చింది, భర్త చనిపోయి దుఃఖంలో ఉండాల్సినటువంటి సుస్మిత తన ముఖంలో వెలుగు కనపడడం, తన బావ అయినటువంటి రాహుల్తో ఇంకా సన్నిహిత్యం మెలగడంతో బంధువులకి అనుమానం రావడం జరిగింది. దాని తర్వాత చనిపోయినటువంటి కరుణ్ దేవ్ యొక్క సోదరునికి పూర్తి స్థాయిలో అనుమానం వచ్చి తన వదిన అయినటువంటి సుస్మిత యొక్క ఫోన్ను చెక్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే విస్తుపోయేటువంటి నిజాలు బయటపడడం జరిగింది. సుస్మిత యొక్క ఇన్స్టాగ్రామ్ చాట్లో రాహుల్తో చేసినటువంటి తను చంపడం కోసం, తన అన్న అయినటువంటి కరుణ్ దేవుని చంపడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా చాట్ చేసిందో అవన్నీ చూస్తూ అవక్కైపోయిండు కరుణ్ దేవ్ యొక్క సోదరుడు. ఇమ్మీడియట్గా పోలీసులను సంప్రదించి ఇది తన యొక్క అన్నని హత్య చేసిండ్లు, అది కావలసి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన కాదు, కావాలని చేసినటువంటి హత్య అని చెప్పేసి నిర్ధారించుకొని పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే చనిపోయినటువంటి కరుణ్ దేవ్ ఎవరైతే ఉన్నారో కరుణ్ దేవుని ఖననం చేయలేదు, కానీ పూర్తి చేశారు. పూర్తి చేసినటువంటి బాడీని మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయడంతో ఆ ఒంట్లో ఉన్నటువంటి విష పదార్థాలు ఏవైతే నిద్ర మాత్రలు ఉన్నాయో నిద్ర మాత్రల ఆనవాళ్ళు, దాని తర్వాత కరెంట్ షాకుకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కులంకుశంగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడ్డాయి. దాని తర్వాత తమదైనటువంటి శైలిలో పోలీసులు 4 తగిలించి ఇద్దరు, ఒక పక్కన సుస్మిత ప్రియుడైనటువంటి రాహుల్ని తమదైనటువంటి స్టైల్లో పోలీసులు విచారణ చేస్తే అన్ని నిజాలు ఒప్పుకోక తప్పలేదు. పూర్తి స్థాయిలో ఈ యొక్క హత్యను మేమే చేశాం, ఈ హత్యకి గల కారణం తన ప్రియుడైనటువంటి రాహుల్తో ఉండేందుకు, రాహుల్తో చివరి వరకు నడిచేందుకు తన భర్త అడ్డుగా ఉన్నాడు కాబట్టి తన భర్త యొక్క అడ్డును కనుక తొలగించుకున్నట్టయితే రాహుల్తో జీవితాంతం కలిసి ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటే మేము తనని చంపడం జరిగింది తన భర్తనని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు జూలై 13వ తారీఖు జరిగినటువంటి సంఘటన జూలై 18వ తారీఖున ఈ సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఈ అంతా కూడా కేవలం వివాహేతర సంబంధంతో తన బావ అయినటువంటి రాహుల్తో కలిసి ఉండేందుకు తన భర్తని 7 అడుగులు నడిచినటువంటి భర్తని కడకాలం కలిసి ఉంటారని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి సుస్మిత మొత్తానికి మట్టు పెట్టడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కేవలం ఢిల్లీలో జరిగినటువంటి సుస్మిత, అలాగే కరుణ్ దేవ్, రాహుల్ ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఒక హత్యకు దారి తీయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కోకొనలుగా దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి కనబడతా ఉంది. ఒక రకంగా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, భార్యలని భర్తలు చంపినటువంటి సంఘటనలు మనం గతంలో చూసినాం ఎక్కువగా. కానీ ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే రోజుకొక చోట ఏదో రకంగా భర్తని ప్రియుడి మోజులో ఉండి
భర్తను చంపుతున్నటువంటి అటువంటి సంఘటనలు, నదిలోకి నెట్టేసేటువంటి ప్రయత్నాలు, అతి కిరాతకంగా భయంకరంగా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి సుఫారిచ్చి మరి చంపుతున్నటువంటి ఈ సంఘటనలు మాత్రం దేశంలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే ఒక రకంగా భయపడేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనబడతా ఉంది. ఈ సంబంధించినటువంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అంటే పోలీసులకు దొరకకుండా ఉండాలంటే వాట్సాప్ ద్వారానో లేకపోయినట్టు ఫోన్ కాల్ ద్వారానో అయితే దొరుకుతాం కాబట్టి ఇన్స్టాలో చాటింగ్ చేసుకుంటూ ఇన్స్టాలో మాట్లాడుకుంటూ ఒక హత్యను ప్రియుడైనటువంటి రాహుల్ ప్రోద్బలంతో రాహుల్ సూచనల మేరకి ప్రేయసి అయినటువంటి సుస్మిత తన భర్తని మొత్తానికి అంతుపెట్టడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.